బిట్టు చూసిన వెంటనే చాలామంది అనుకునేది ఏంటి సార్ అంటే, సార్ ఎస్టర్డే అనేది ఉంది కదా, ఎస్టర్డే అని ఉంటే ఖచ్చితంగా మనం వర్బ్ టూను వాడాలి. వర్బ్ టూ అంటే టుక్కు అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ ద టుక్ ఈజ్ అ ఫెంటాస్టిక్ రాంగ్ ఆన్సర్. మరి కొంతమంది అనుకుంటారు, సార్ హీ ఉంది కదా, హీ ఉంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉంటే వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి, అప్పుడు టేకి ఎస్ యాడ్ చేసినాను, ఇది రైట్ ఆన్సర్ సార్ అని అనుకుంటారు, విచ్ ఇస్ క్వైట్ బ్లండర్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే, టేక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు సార్ అంటే, ఇట్ ఈస్ హ్యాడ్ టుని ఎప్పుడు వాడాలి సార్ అంటే ఇట్స్ ఎఫెక్ట్ ఆఫ్ సంథింగ్. ఏదైనా మనకు ఒక దాని వల్ల ఎఫెక్ట్ జరిగితే చేయాల్సి వచ్చింది అంటే ఎలా, నేను చేయాల్సి వచ్చింది, తీసుకోవాల్సి వచ్చింది. హ్యాడ్ టు ప్లస్ V1 రావాలి. హ్యాడ్ టు తర్వాత వర్బ్ 1 రావాలి. వర్బ్ 1 ఇది కూడా వర్బ్ 1, ఇది కూడా వర్బే. బట్ పాస్ట్లో మనకి గెస్సులు రావు. ఇవన్నీ జరిగేది సింపుల్ ప్రెజెంట్లో. ద రైట్ ఆన్సర్ ఈస్ హీ హ్యాడ్ టు టేక్ ద మెడిసిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.